బ్రెయిన్ డెడ్ అయిపోయింది. దాంతో కోమాకి వెళ్ళిపోయాడు. కోమా నుంచి ఈయన చనిపోయిండు. వీళ్ళు డాక్టర్లు ఏం చేశారు, కిందికి మీదికి పైకి కిందికి అన్ని చచ్చిపోయినా చెప్పొచ్చు కదా. అంటే సినిమా స్టోరీ ఇక్కడ రివీల్ చేశారు అంతే, వేరే విషయం ఏం. సినిమా స్టోరీ రివీల్ చేశారు. సినిమా స్టోరీ రివీల్ చేసినప్పటికీ ఇక్కడ యజమాన్యం మీడంగా ఎట్లా మాట్లాడుతుందని అంటే, ఇక ఫస్ట్ మనం ఏదో దురుసుగా మాట్లాడారు. మాట్లాడినాక ఇక్కడ జనాన్ని చూసి ఇక్కడ ఆయనకు వచ్చిన ఆయన ఊరోళ్ళంతా వచ్చే వరకు ఆయన భయపడి వాళ్ళు ఇక అది కాదు ఇది కాదని కాంప్రమైజ్ కి బేరాలు ఆడే వరకు వచ్చారు. ఎట్లా జరిగింది? చేస్తా అని చెప్పారు. సైడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అసలు ఏమని తీసుకొచ్చారు మీరు ఈ హాస్పిటల్కి? చెవులో గడ్డ అయిందని అన్నారు. 3 months 4 months అవుతుంది, ప్రాబ్లం లేదని చెప్పారు. లేదని చెప్పాక ప్రాబ్లం లేదు కదా, ఇప్పటి నుంచి ఇబ్బంది ఏమి కానీ గవర్నమెంట్ తిరిగిన డబ్బులు ఎక్కువైతే అన్నందుకు గవర్నమెంట్ తిరిగితే అక్కడ కాలేదు. ఈఎస్ఐలో లాస్ట్కి 2-3 హాస్పిటల్ తిరిగాక ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక చేస్తాం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అన్నారు. సర్జరీ అయిపోయింది, నైట్ బాగానే ఉందని అన్నారు. పొద్దుగా చంపేసారు వీళ్ళు. ఇట్లా చంపేసినట్టు బ్రెయిన్ డెత్ అయిందని చెప్తున్నారు. సర్జరీ మీ వల్ల అయిందంటే ఏం డిమాండ్ చేస్తారు వాళ్ళు? డిమాండ్ చేసి మాట్లాడారు. ఇప్పుడు వదిలేస్తారా? డిమాండ్ చేసారు, అయిపోయింది. ఏమైపోయింది అన్న? ఎంత తీసుకున్నారు, ఎంత ఇస్తా ఉన్నారు వాళ్ళు తీసుకున్నారు. ఏం చేస్తాం ఇప్పుడు? మీ కొడుకు మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య ఆగం కదా మరి? ఆగమే అయింది. నా చేత చేసి పెట్టాలి, నా చేత కదా. ఇప్పుడు మీకు ఏమన్నా ఇస్తాను ఒప్పుకున్నారా వీళ్ళు? ఏమైంది? ఒప్పుకున్నారు. ఎంత ఒప్పుకున్నారో మనకు నేను ఏడ్చుకుంటారో కూర్చున్నా, ఎంత ఒప్పుకున్నారో తెలియదు. ఏమైంది చెప్పు, అసలు ఏమైంది? అయితే యాక్చువల్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను నిన్న మొన్న బయట ఉన్నాను, ఈరోజు వీడికి రావడం జరిగింది. వీడికి రాకముందు ఏముందనంటే లింగం మహేష్ అంటే ఆయన వాళ్ళ ఫాదరు లింగం వెంకటయ్య. అయితే ఆయన ఏం చేసిందంటే పెద్దాపూర్ నుంచి యాక్చువల్ కల్వకుర్తి నుంచి ఇడికి నడుచుకుంటూనే వచ్చిండు. చెవుల గడ్డ అయిందని చెప్పిండు. ఆ గడ్డని తీయడం కోసం జస్ట్ అది చిన్నది ప్రాబ్లం అన్న, ఆ చిన్న ఆపరేషన్ చేస్తే అయిపోతుంది. కాకపోతే ఆ గౌరీ శంకర్ ఎవరో ఉన్నారు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనకి అసలు ఆయన ఇప్పటి వరకు సక్సెస్ అయిన ఆపరేషన్స్ అయితే లేవు. మీరు అంత ఆల్సో ఎంక్వైరీ చేసినా మీకు తెలుస్తుంది. అయితే ఆయన ఏంది ఇప్పటి వరకు గిడంగా సక్సెస్ అయినట్లేదు, మొత్తం ఫెయిల్యూరే, ప్రతి విషయంలో ఫెయిల్యూరే. అయినప్పటికీ గిడంగా ఏదో సక్సెస్ అవుతుంది అనే సిచ్యువేషన్లో వచ్చి చేపించుకున్న తర్వాత అది ఏదో బ్రెయిన్ నర్వ్స్ కొద్దిగా టచ్ అయిన బ్రెయిన్ డెడ్ అయిపోయింది. దాంతో కోమాకి వెళ్ళిపోయాడు. కోమా నుంచి ఈయన చనిపోయిండు. వీళ్ళు డాక్టర్లు ఏం చేశారు, కిందికి మీదికి పైకి కిందికి అన్ని చచ్చిపోయినా చెప్పొచ్చు కదా. అంటే సినిమా స్టోరీ ఇక్కడ రివీల్ చేశారు అంతే, వేరే విషయం ఏం. సినిమా స్టోరీ రివీల్ చేశారు. సినిమా స్టోరీ రివీల్ చేసినప్పటికీ ఇక్కడ యజమాన్యం మీడంగా ఎట్లా మాట్లాడుతుందని అంటే, ఇక ఫస్ట్ మనం ఏదో దురుసుగా మాట్లాడారు. మాట్లాడినాక ఇక్కడ జనాన్ని చూసి ఇక్కడ ఆయనకు వచ్చిన ఊరోళ్ళంతా వచ్చే వరకు ఆయన భయపడి వాళ్ళు ఇక అది కాదు ఇది కాదని కాంప్రమైజ్ కి బేరాలు ఆడే వరకు వచ్చారు. ఇప్పుడు బేరాలు ఆడుతున్నారా? అంతే. ఎంత ఒప్పుకున్నారు వీళ్ళకి? ఇప్పుడు మనకు ఒప్పుకున్నారు అదైతే మనకు తెలియదు. ఇక ఇదైతే అయిందన్న. చంపి డబ్బులు ఒప్పుకున్నారు వీళ్ళు అంతే. ఇది సక్సెస్ఫుల్ కానీ ఇలాంటి హాస్పిటల్ చాలా ఉన్నాయి, అందులో ఇది మేజర్ గా ఉంది. ఇప్పటివరకు ఇందులో చాలా డెడ్ బాడీస్ ఇవ్వడానికి పోయినాయి. అంటే మేము ఏజెంట్ ఏంది అంటే ఈ ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి డాక్టర్లు ఇట్లా అంటే ఇక మనం ఏం చెప్తామన్న, డబ్బులే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఇవన్నీ వ్యాపారం చేస్తారు. అంటే డబ్బులతోటి షావుల బతుకుల మీద వ్యాపారం చేస్తారు అంతే, ఆడ వేరే విషయం ఏది లేదు. ఇప్పుడు ఉన్నత కుటుంబాలకి వచ్చిన వాళ్ళకి ఇట్లా ట్రీట్మెంట్ చేసి ఇట్లా పంపిస్తారట. ఉన్నత కుటుంబాలకి ఇళ్ళెందుకు వస్తారన్న? మనలాంటి బీదవాళ్ళే వస్తారు, మనలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద యశోదాలు అక్కడిక్కడ పోతారు. అక్కడిడంగా వాళ్ళ సాధ్యమైనంత వరకు చేస్తారు. అక్కడిడంగా జరుగుతూనే ఉన్నాయి. మీరు రెగ్యులర్ చూస్తూ ఉంటారు, మీడియాలోకి వస్తున్నాయి, పేపర్ కోసం కనబడని కొన్ని ఉంటాయి, మేనేజ్ చేసేవి కొన్ని ఉంటాయి, అట్లా చేస్తారు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఆయన ఏజ్ ఇవ్వడానికి ఎంత ఉంటుందంటే 29 to 30. 30 ఇడంగా ఉంటాయి. 29 to 30 years ఆయన. ఆయనకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఒక పాప. ఓకే, విషయం ఏంటి అని అంటే ఇది ఏం హాస్పిటల్? ఇది అంతకుముందు గ్లోబల్ హాస్పిటల్ ఉండే, ఇది గ్లోబల్ హాస్పిటల్ ఉండే. ఇప్పుడు దీన్ని ఏం చేశారు? ఈ హాస్పిటల్లో
కలవకుర్తి నుంచి. కలవకుర్తి అనే పేరేంది? మహేష్ అనేటి ఆయన చెవుల ఇన్ఫెక్షన్ అయ్యి ఇడికి వస్తే అది బాగా చేస్తామని చెప్పేసి బ్రెయిన్ డెడ్ అయ్యేంత వరకు ట్రీట్మెంట్ చేసి చచ్చిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అందించి పైకి కిందికి తిప్పి 3.5 లక్షల బిల్లు వేసి వాళ్ళు 1.5 లక్షలు కడితే ఇంకా 2 లక్షలు కడితే కానీ వదలమని చెప్పేసి ఇప్పుడు వాళ్ళతో బేరాసారాలు ఆడుకొని బేరాలు ఆడి వాళ్ళని సెట్ చేసి ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు మాట్లాడకుండా చేసి ఈ హాస్పిటల్ చేస్తున్నటువంటి వైనం ఇది. దానికి సంబంధించి మీరు ఏబీవీ బ్రదర్ వీళ్ళు చెప్తా ఉన్నారు క్లియర్గా అసలు ఏం జరిగింది ఏంది అని అన్నది. మీరు అసలు ఏమైంది? మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి? నాకు తెలియదండి. ఇక్కడ వాళ్ళు ఇక మాట్లాడడానికి వస్తలేరు ఇదంతే. ఎంతమంది వచ్చారు ఊరోళ్ళంతా? దాదాపు ఒక యూత్ మొత్తం వచ్చారన్న, 100 to 150 మెంబర్స్ వచ్చారు. ఇట్లా పునరావృతం కావద్దంటే ఏం చేయాలి మరి? హాస్పిటల్ యాజమాన్యం ఎవరు వస్తారు? పునరావృతం కావద్దని అంటే డైరెక్ట్ డిహెచ్ఓ తోటి డిహెచ్ఎంఓ ఆఫీసర్లకు వెళ్ళి మన కోటిలో ఉన్న ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఉన్న చైర్మన్ కి ఎవరైతే గౌరీ శంకర్ ఉందో వాడి డాక్టరేట్ సర్టిఫికేట్ అనేది మొత్తం రద్దు చేయాలి, లైసెన్స్ రద్దు చేయాలి. ఈ హాస్పిటల్లో విధంగా ఏంటంటే రాబో ఇప్పుడు ఒక పేరెంట్ కి ఇట్లా జరిగింది, ఇంకా పేరెంట్ ఇప్పుడు వాళ్ళకి ఎట్లానే ఉండాలి, తర్వాత ఇంకో పేరెంట్ వచ్చి విధంగా ఇట్లా చేయించుకొని ఇట్లే కాంప్రమైజ్ అయిపోవడం కరెక్ట్ కాదు. అట్లా పునరావృతం కావద్దని చెప్పేసి మన డిమాండ్ అన్న అంతే. మళ్ళీ యజమాన్యాలు మన మనుషుల మీద ఆటలు ఆడకుండా డబ్బులే వ్యాపారంగా చేయకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వస్తుందంటే వస్తుంది, లేదంటే లేదు, ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవని చెప్పేసి డైరెక్ట్ వేరే హాస్పిటల్ సజెస్ట్ చేసినా బాగుంటుంది. కాకపోతే లేని దానికి డబ్బులు పెట్టండి అని చెప్పేసి జలగాల్లాగా రక్తాలు వీలినట్టు వీలుతురు అంతే.